తెలుగు జాతి ముద్దుబిడ్డ, తెలుగు ఖ్యాతిని కీర్తిని అక్షరం ద్వారా ప్రపంచానికి తెలియజేసినటువంటి మహనీయుడు, మహానుభావుడు. ఆంధ్ర రాష్ట్రంలో విలువలతో కూడినటువంటి వార్తా సంస్థల్ని, అదేవిధంగా మీడియా సంస్థల్ని ఏర్పరిచినటువంటి మహానుభావుడు. ఆయన ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద ప్రభుత్వం ఏదున్నా సరే ఎలుగెత్తి చాటి ప్రభుత్వాల్ని మేల్కొల్పి ప్రభుత్వాల ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి రామోజీరావు గారు. ఇవాళ రామోజీరావు గారి లేకపోవటం రెండు తెలుగు రాష్ట్రాలకి తీరని లోటు. ఇలాంటి రామోజీరావు గారిని కూడా ఈ దుర్మార్గులు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఎంత వేధించాలో, ఏమీ లేకపోయినా సరే వీళ్ళ మీద వ్యతిరేకంగా రాశారన్న కోపంతో మరి రామోజీరావు గారిని కానీ వారి కోడలు గారిని కానీ ఎంత హింస పెట్టారో ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అందరికీ తెలుసు. అంతే పట్టుదలతో రామోజీరావు గారు అనారోగ్యంగా ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రంలో సైకో పాలన అంతమొందించాలని, ఒక మూర్ఖుణ్ణి అధికార పీఠాన్ని నుంచి కిందకు దించాలని ఆయన పరితపించారు. చంద్రబాబు నాయుడు గారు కానీ పెద్దలు కానీ ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు రామోజీరావు గారు ఒకటే చెప్పారు, నేను తుది శ్వాస విడిచేలోపు ఈ దుర్మార్గుడు ఘోరమైన ఓటమి చెంది ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికే కాదు ప్రపంచ దేశాలకు కూడా ఒక సైకో శాడిస్ట్ ముఖ్యమంత్రిని ఇంత చిత్తుగా ప్రజలు ఓడించారన్న వార్త విన్న తర్వాత చనిపోవాలని ఉందని చెప్పి అంత పెద్ద మనిషి చెప్పారనంటే వీళ్ళు ఎంత సైకోయిజంగా బిహేవ్ చేశారో ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి కూడా తెలుసు. ఇవాళ రామోజీరావు గారు ఎవరైనా పుట్టిన తర్వాత మరణం అనేది ఎవరికైనా తప్పదు. కానీ ఆయన మరణించే ముందు ఒక గొప్ప వార్తని, అంటే ప్రపంచ దేశాల్లో ఈ సైకోను శాడిస్టుల్ని ప్రజలు ఇంత దుర్మార్గంగా ప్రజల్ని వేధిస్తే, మరి కులాల పేరు మీద మతాల పేరు మీద విభజించి పాలించి కేసులు పెట్టి అన్యాయాలు అక్రమాలు చేస్తే ప్రజలు ఊరుకోరు, చిత్తుగా ఓడిస్తారని ప్రజలు సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశాన్ని రామోజీరావు గారు విని తృప్తిగా ఆయన మరణం చెందింది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ పిల్లలకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా, వాళ్ళ యాజమాన్యానికి ఎవరైతే ఆ రామోజీ సంస్థల్లో పనిచేస్తూ ఉన్నారో వారందరికీ కూడా భగవంతుడు మనోధైర్యాన్ని ఇచ్చి రామోజీరావు గారు లేకపోయినా రామోజీరావు గారి యొక్క విలువల్ని, మరి ఆయన పెట్టిన సంస్థల ద్వారా రాబోయే రోజుల్లో ఆయన గుర్తుండిపోయే విధంగా మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి ఆ భగవంతుడు మీకు మనోధైర్యాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మా తరపున, మా ప్రాంత ప్రజానీకం తరపున రామోజీరావు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం.